గాడ్ అమ్మ. గుడ్ మార్నింగ్. యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారు అందరు? ఎందుకో క్రిస్మస్ హడావుడ ఎవరు కూడా సరిగా చూడట్లేదు కదండి. ఏ హడావుడు ఉన్నా మనం మాత్రం దేవుని వాక్యాన్ని చదవటంలో, దేవుని యొక్క ప్రకటన చదవటంలో మనం అస్సలు వెనకాడవద్దు. ఎన్ని పనులను ఉండని ప్రతిరోజు పండుగ ఉంటుంది, ప్రతిరోజు పని ఉంటుంది. అలాగని దేవుని వాగ్దానం చూడుకోకుండా, తొందరపడకుండా, పరుగులెట్టుకోకుండా దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూడండి. మనం పండగ రోజు ఉంటుంది, సాయంకాలానికి వెళ్ళిపోతుంది. అలా కాదు, కానీ మనం ఎప్పుడు సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు దేవుని చేత మనం సిద్ధపడి ఉన్నట్టయితే తప్పకుండా దేవుడు మనలను ఆయన ఏ రోజైనా మన ఒక్క క్షణం కూడా అయినా విడిచిపెట్టడు కదా. దేవుడిమ్మా ఈరోజు దేవుని యొక్క ఆత్మ కొరకు, దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న నీ జీవితంలో ప్రభు మనతో మాట్లాడుతున్న వాక్యము 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 15వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. దేవుడు జనములను సకల విధులమైన బాధలతో శ్రమపరిచెను గనుక జనమును పట్టణమును పాడు చేశాను. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమవుతుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. దేవుడంట చూడండి, సకల విధములైన బాధలతో శ్రమపరిచాడు. సకల విధమైన బాధలతో శ్రమపరిచాడు. ఎవరు? దేవుడే. దేవుని స్తోత్రం. నిజంగా మనం బాధలు అనుభవిస్తుంటే ఆనందించే దేవుడు కాదు, కానీ ఆయనే సకల విధములైన బాధలను మనకి కలగజేశాడంట. ఆ కలగజేసినప్పుడు ఆయన చూడండి, గనుక జనమును పట్టణమును పాడు చేశాను. కాగా మీరు బలహీనలు కాబాకండి. పాడు చేసే దురాత్మలు ఉన్నాయి, పాడు చేసే మనుషులు కూడా ఉన్నారు, పాడు చేసి మనలను పడగొట్టే వ్యక్తులు కూడా మన జీవితంలో ఉన్నారు. దేవుని బిడ్డ, కానీ ప్రభు ఇస్తున్న ధైర్యం చూడండి. నానా విధములైన బాధలు వచ్చిన, శ్రమలు వచ్చిన, శోధన వచ్చిన, అనారోగ్యం వచ్చిన, పరిస్థితులు భయం వచ్చిన, నిజమే మీరే కాదు నేను కూడా భయపడుతూ ఉంటాను. ఎప్పుడేం జరుగుతుందో, ఎప్పుడు ఏది చూడాలో, మనం కూడా ఎప్పుడు ఏ క్షణంలో ఏదొస్తుందో, ఏ టైంలో ఎటువంటిది వినాలో అని మనకు కూడా చాలా భయం కలుగుతుంటుంది. దేవుని బిడ్డలారా, మొన్న ఒక యవ్వనస్తుడు ఫోన్ చేసి భయంకరంగా ఏడుస్తున్నాడు ఫోన్లో. ఎవరు నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏం చెప్పట్లేదు, బాగా ఏడుస్తున్నాడు. నన్ను గుర్తుపెట్టమ్మా అన్నాడు. నిజమే, నేను గుర్తుపట్టలేకపోతున్నాను. ఏడుపు ఆపితే ఏమన్నా గుర్తుపడతాం, ఆ ఏడుపులో మనం ఏం గుర్తుపడతాం? నాకు టెన్షన్ వచ్చేస్తుంది బాగా. ఏంటి నాన్న, ఎవరిని ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగింది నేను అడుగుతుంటే, ఈలోపు మా వారు వచ్చారు. ఏంటమ్మాయి టెన్షన్ పడుతున్నావు, అతను చెప్పట్లేదు అంటే, ఎవరోనండి బాగా ఏడుస్తున్నాడు, ఏం చెప్పట్లేదు. నిజమే, తను చెప్పిన మాట ఒకటి ఏంటంటే, నేను మోసపోయానమ్మా. దేవునికి స్తోత్రం. నిజమే, చేతిలో మోసపోయాడంట. ఎంత భయంకరమైన బాధ. నిజమే, అందుకే అంటున్నాడు నానా రకమైన బాధల చేత. నిజమే, ఎవరం ఎలా బాధపడతామో, ఎవరం ఎలా మోసపోతామో, నమ్మి మోసపోయే జీవితాలు. అలాంటి సమయంలో ఎంత దుఃఖము, వేదన కదా. అలాంటప్పుడు ఆయన అన్నాను, భయపడకు నాన్న. మనం చెప్పేది ఏంటి? ప్రార్థన ఒకటేగా. సేవకులు వాళ్ళని దుఃఖపరిచి వాళ్ళని ఓదార్చాలంటే సేవకులు చేసేది ఒక్కటే, వారి కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేయటం. ఆ ప్రార్థన ఎంత క్షేమమో తెలుసా? ఆ ప్రార్థన ఎంత కాపుదలో తెలుసా? ఆ ప్రార్థన ఒక్క ముక్క ఎంత దేవుని కృపో తెలుసండి. అలా ప్రార్థన మాత్రమే నేను చేశాను. అందుకనే నేను చెప్తున్నాను, బలహీనపడుతున్నావా? అందుకని పాడు చేశాను. కాగా మీరు బలహీనులు కాక, చూడండి, కాగా మీరు బలహీనులు కాక ఏం చేయాలంటే మనం మరి ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమవుతుంది. ఏ కార్యము కోసం తల్లకిందులవుతున్నావో, ఏ కార్యము కోసం నిజంగా శ్రమ అనుభవిస్తున్నావో, జనములు నిజంగా మనుషులు మన మీదకి ఎంత వ్యతిరేకంగా లిగుస్తారు, ఎంత వ్యతిరేకంగా వస్తారు. మనుషులు మన మీదకి ఎంత వ్యతిరేకముగా
ప్రకటన చేస్తారు, మాట్లాడతారు, కానీ కాగా మీరు బలహీనలు కావద్దు. ఈ వాక్యం వింటూ దేవుని వాగ్దానంలో దేవునితో కలిసి ఏకీభవిస్తూ వింటున్న ప్రతి బిడ్డ ఎక్కడ బలహీనం కావాకు, ఎక్కడ కూడా ధైర్యపడబాకు. బలహీనపరిచే మనుషుల ముందు కానీ, శ్రమలు పెట్టే శోధకుడు ముందు కానీ, ఒకవేళ దేవుడి శోధనలో నిలిచి ఉంటావు అని ఎదురు చూస్తున్న కార్యంలో కూడా నీవు బలహీనుడు కాకు. ఎందుకో తెలుసా? నీ కార్యం సఫలం చేయబోతున్నాడు దేవుడు. చేయలేదా కార్యము? మరియ జీవితంలో చేయలేదా? యోబు జీవితంలో చేయలేదా? బైబిల్లో ఎంతమంది జీవితాల్లో దేవుడు కార్యాలను సఫలపరిచాడు. అలాగే నీ జీవితంలో కూడా తప్పకుండా దేవుడు కార్యాన్ని సఫలపరుస్తాడు. అధైర్యపడకే, ధైర్యముగా ఉండు. ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడమ్మా. ఎవరితో మాట్లాడుతున్నారో దేవుడు అనుకోబాకు. ఈరోజు ఖచ్చితంగా నీతో కాగా వారు బలహీనులు కాలేదు, వారు చాలా మేలు అనుభవించారు. అలాగే మన జీవితంలో మీరు కూడా కాగా బలహీనులు కావద్దు. ఎక్కడికి ధైర్యం విడిచిపెట్టద్దు. ఎటువంటి వార్త విన్నా ధైర్యంగా ఉండు. ఎటువంటి అనారోగ్యం వచ్చినా ధైర్యంగా ఉండు. ప్రభుని యేసు తప్పకుండా నీ కార్యం సఫలపరుస్తాడు. తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ అంశం నెరవేర్పు జరుగుద్ది. నువ్వు కళ్ళార చూసి సంతోషించి ఒకరోజు ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. అటువంటి కృప వాక్యం ఉంటున్న మీ అందరికీ ఆ దీవెన ప్రభు దయచేయను గాక. ఆమె. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. ఈ వాక్యం వింటున్న వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న ఉదయకాలం ప్రతి బిడ్డను దీవించండి. వారికి ధైర్యమును దయచేయండి. వారి కార్యము సఫలం చేయండి ప్రభా. తండ్రి, వారిని మీరే దీవించి ఆశీర్వదించి ప్రభు మహిమ పొందుకోమని ఈ రోజంతా వారికి తోడుగా నీడగా ఉంచి నడిపించమని యేసునామములో అడుగుచున్న తండ్రి, ఆమె. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మన బెతస్తా ప్రార్థనా మందిరంలో 18వ తారీఖు రాత్రి సాయంకాలం 6 గంటల నుంచి మరి సెమీ క్రిస్మస్ జరుగుద్ది. ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా వచ్చి ఈ సెమీ క్రిస్మస్లో పాలుపంపులు పొందాలని, మీరందరూ దీవెనకరంగా మరి తర్వాత పిల్లల యొక్క ప్రోగ్రామ్స్లో కానీ మనందరము కూడా ఈ సెమీ క్రిస్మస్లో ఉంటూ ప్రభువుని గణపరిచే వారిగా ఉండాలని మనం చేస్తున్నా. తప్పకుండా మీ కుటుంబాలతో కలిసి రండి, దేవుని సన్నిధిలో ఆనందించండి. క్రిస్మస్ పండుగ తెల్లవారుజామున 4 గంటలకే ఇక్కడ జరుగుద్ది. బెతస్తా ప్రార్థన మందిరంలో 4 గంటలకే రండి. 30వ తారీఖు వాగ్దానాల పండుగ ఉంది. వాగ్దానాలు ప్రతి ఒక్కరికి ఇవ్వబడితే మీరందరూ కూడా వచ్చి వాగ్దాన పండుగలో కూడా పాల్పొప్పులు పొందండి. ఇవన్నీ మీరు గమనించి రావాలని మనం చేస్తున్నాం. ఓకేనా? మంచి ప్రైజ్ లార్డ్.